ఏలూరు జిల్లా భీముడోలు పూళ్ల గ్రామ పంచాయతీలలో జరిగిన ఆర్థిక దోపిడీపై విచారణ చేపట్టేందుకు వెంకట్రామరెడ్డిని లోకాయుక్త కోర్టు నియమించింది. ఆర్థిక దోపిడీపై డిపిఓకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో లోకాయుక్త కోర్టుని గ్రామస్తులు ఆశ్రయించారు. లోకాయుక్త కోర్టు ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రామరెడ్డి విచారణ చేపట్టారు. భీముడోలులో 2 కోట్లు, పెయ్యేరులో 1.5 కోట్లు, గుండుగోల్నలో 70 లక్షలు, పూళ్ల పంచాయతీలో 96 లక్షల దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదుదారులు తెలిపారు. భీమడోలులో 1,36,00,000 నిధుల దుర్వినియోగం జరిగిందని తేల్చారని, ఇంకొన్ని విచారణలకి అవకాశం ఇస్తే ₹1 కోటి సైతం తప్పించి కేవలం 36 లక్షల లెక్కల్లో చూపించే ప్రమాదం ఉందని వాపోయారు. ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ ఉంది, ట్రాన్స్ఫర్ చేయడానికి లేదండి. అయితే కమిషనర్ గారు ట్రాన్స్ఫర్స్ లేవు కాబట్టి డెప్యుటేషన్ ఎక్కడికైనా వేయండి అని కలెక్టర్ గారికి లెక్కుంటారండి, నాకు కాదు. ఈ గ్రేడ్ 1 సెక్రటరీలకు వచ్చేసరికి కమిషనర్ గారే డిసిప్లినరీ అథారిటీ, కలెక్టర్ కానీ నేను కానీ కాదు. కానీ రిపోర్ట్ పంపాలంటే మేడం ద్వారా పంపాలి కాబట్టి కమిషనర్ గారు కలెక్టర్ మేడంకి పంపారు. పంపితే కలెక్టర్ మేడం నాకు పంపించిన తర్వాత అది ఎందుకు చేయమన్నారంటే ఎస్సీ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ అడుగుతున్నారు గోడ కూల్చిన విషయంలో. ఆ రిపోర్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, అతనికి ఏమైనా కంపెన్సేషన్ ఇచ్చారా అని ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఆ ప్రొఫార్మాతో రిపోర్ట్ పంపమని ఆదేశిస్తూ దానిలో డెప్యుటేషన్ గురించి రాశారు. సో మేడం ఫైల్ పెట్టారండి. కలెక్టర్ మేడం డెసిషన్, అసలు నాకు ఏ అథారిటీ పవర్ లేదని చేయడానికి. డెప్యుటేషన్ వేయవలసింది కమిషనర్ గారు మేడంకి పవర్ ఇచ్చారు. మేడంకి పెడితే మేడం ఏం చెప్పారంటే ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనము తీసుకున్నాము, డిఎస్పీ గారికిను తహసీల్దార్ గారికి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చిందని చేద్దామన్నారు. వాళ్ళ దగ్గర రిపోర్ట్ వచ్చిందండి. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫైల్ పెడితే మేడము హియరింగ్ కండక్ట్ చేద్దామని చెప్పి దాని మీద రాశారు. నిధుల దుర్వినియోగం చేశారు అని చెప్పేసి లోకాయుక్త గారికి కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు వచ్చాయి. గౌరవ లోకాయుక్త గారి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళని కూడా విచారించాం, వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రాసుకున్నాం. తర్వాత మరి అది ఎంక్వైరీస్ కూడా జరిగాయంట పంచాయత్ సెక్రటరీస్ మీద, వాళ్ళు తప్పు చేసినట్టుగా కూడా తేలిందట. కానీ దాని మీద ఇంతవరకు చర్య లేదు, జాప్యం జరుగుతూ ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అది ఎందుకు జాప్యం జరుగుతూ ఉందని కూడా ఇక్కడ డిపిఓ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆమె కొంత సంజాయిషి ఇచ్చారు, కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఆమె సంజాయిషి తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ లోకాయుక్త గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సార్ మరి ఎవరెవరు చేశారు, వాళ్ళకి అవినీతి ఎవరెవరు చేశారు? అదే భీమడోలు పంచాయత్ సెక్రటరీ తనూజ గారు, తర్వాత పూళ్ల సెక్రటరీ, ఇప్పుడు పూళ్లలో లేరు ఆయన, సూర్యకుమార్ అని, వాళ్ళిద్దరి మీద ఇది అనమాట. అది ఏం లేదు. ఇప్పుడు మాకు కంప్లైంట్ వచ్చేసి దాని మీద చర్య లేదు, యాక్షన్ లేదు, ఆ పంచాయత్ సెక్రటరీస్ మీద ఇచ్చారు. నిధుల దుర్వినియోగం చేసి